హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుకురుకు కుకురుకు కాదండి బాబు, బెగ్ 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 ఏంటి బెగ్ 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 అనుకున్నా. మేము సండే రోజు బాత్కోవడం జరిగింది. చాలా టేస్టీగా ఉందనమాట. చికెన్ బగారా ఎవరికి ఇష్టం ఉండదు, ఇది అంతకన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ముందుగా ఒక బౌల్లో 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఉల్లిపాయలు నేను తీసుకొని కట్ చేసుకోవడం జరిగింది. అది మంచిగా నూనెలో ఉడికిన తర్వాత 2 స్పూన్ల వరకు నేను సాల్ట్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ముందుగా అతనే మనము బాతుకూరను ఒక గిన్నెలో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఈ బాతు దాంట్లో గుడ్లు కూడా వచ్చినాయంట. గుడ్లు ముందే వేసుకుంటే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది. తర్వాత వేసుకోవాలన్నమాట. చితికిపోతే కూర ఆగమవుతుంది అనమాట బాతు గుడ్లు. నేను ఇందులో కూర వేసుకున్న తర్వాత అర్థమైంది కొంచెం కలపనికి ఇబ్బంది అయింది, కూర క్వాంటిటీ ఎక్కువైంది, గిన్నె కొంచెం చిన్నగా అయింది అనేసి అది తీసి కొంచెం పెద్ద దాంట్లో వేసుకున్నాను. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోవాలి. ఏదైనా 6 స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతే, మేము కొంచెం ఎక్కువనే తింటాము. ఇది బాగా నూనెలోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత కొంచెం మంచిగా ఉడికిన తర్వాత గుడ్లను తీసి వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం నూనెలోనే ఉడికియాలన్నమాట. ఎసరు పోస్తే అంత బాగుంటుంది ఇది. తర్వాత నేను నిమ్మకాయ పిండాను, డీప్ ఫ్రై అన్నాను కదా, అందుకనేసి చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండితే. తర్వాత గరం మసాలా వేసుకున్నాను. మంచిగా నూనెలో ఉడకాలి. కనీసం ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒక 20 నిమిషాల వరకు ఉడికిన తర్వాత తింటే మాత్రం సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నం, అదే బగారా అన్నంలో ఇంకేది మాత్రం బాగుంటుంది. ఈ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ స్టార్టింగ్లో కామెడీ చేశాను అంతే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.